పుట్టిన గౌరవం మీద వజన పడతామంటే నీకెందుకే అంత బాధ? మీ బాబు నాన్నది కదా. నువ్వు అంతే, నీ బాబు అంతే. వదిలేవే. నువ్వే దానికి సపోర్ట్. అందమైన పెళ్ళాన్ని చూసుకోవడం చేత కాదు మీ అన్నయ్య. అందగతే నీకన్నా మంచి అందగతే మా అన్నయ్య చూసి కావాలంటే చూస్తుండవే. నేనే తీసుకొస్తాను. తీసుకురావే, చూస్తాను. చూస్తూ ఉండవే, తెస్తానంటున్నాను. అన్నయ్య దీన్ని చూసావా? వాళ్ళ ఆయన కొట్టామంటే అడగడానికి వచ్చింది. మోహన్ చూడు ఎలా అవుతావు. ప్రేమగా నిన్ను చూసుకున్న పొడిచిపోయావు కదే, తెగిన గాలి పట్టంలా అయ్యా నేను. నలుగురిలో నా మొహన మసి పూసిపోయావి, కన్నీరు మున్నీరయ్యను నా జీవితం. దానికి ఏం కావాలో మొహన కొట్టు. అనవసరంగా వచ్చి ఏదేదో వాగుతోంది. దాని చెంప పగలగొట్టు. కత్తిని కింద పడే ముంతాజ్, నేను చెప్తున్నాను కదా, కత్తిని కింద పడే. ఏంటి అందరు తమాషా చూస్తున్నారా? మన ఊరి వాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే ఇదిరా. పండి పండి, పక్కింట్లో ఏం జరుగుతుందో చూడాలనే ఆతృత. రే తీసుకో. రావే. ఏంట్రా? ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఎక్కువ లైక్లు వస్తాయని. ఫేస్బుక్ లో ఎక్కువ లైక్లు కావాలా? ఇంకొకసారి వచ్చావనుకో నీ మొహం మీద పడుతుంది లైక్. పోరా. వీళ్ళు దెబ్బలాడుకోవడం చూస్తే కత్తులతో పొడి చేసుకుంటారనుకున్నాను. ఎక్కడా? అది చూసే భాగ్యం మనకెక్కడుంది? ఏమైందంటావు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకసారి వాసన చూడు. బ్యాట్స్మెన్ అలాగే ఉంది, పోలేదు. ఆ అమ్మాయి ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. అక్కడి నుంచి మనం త్వరగా ఎస్కేప్ అయింది మంచిదైంది కదా. బాయ్ మనల్ని నోట్ చేసుంటాడు, డైరెక్ట్ గా మనం వెళ్ళలేం. అయితే ఇంకోసారి నేను నీళ్లలోకి దిగొస్తాను, కానీ జ్వరం రాకూడదు. బాగా ఆకలేసి భోజనం చేయడానికి వచ్చాను. ఈలోగా చేప కడిగిన నీళ్ళని తీసుకెళ్లి వేరే వాళ్ళ మొహాల మీద పోసింది. అవును, మీకు నా కోపమే కనిపిస్తోంది కదా. అరే నేను నీతో కాకుండా వెళ్ళి వాళ్ళతో గొడవ పడినా ఏంటి? నా కూతురి కోసం వదిలేసా, లేదంటే దాన్ని చంపేసేదాన్ని. నీకు తన మీద ఉన్న కోపం ఇంకా పోలేదా? ఇదేం బాలేదన్నా. మా ఆయనే గనికి ఇక్కడ ఉంటే అదొచ్చి ఇలా గొడవ చేసేదా? దాందేం పోయింది. దానికి మొగుడనేవాడే అవసరం లేదు కదా. కాస్త నోరు మూసుకుంటావా? ఇలాగే అంటావు. నువ్వు పట్టవే ఏదో కత్తి. అరే తినేస్తున్నారా? నేను కర్రీ పట్టుకొచ్చాను. హే ముంతాజ్, ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చి తిను. నాకేమొద్దు. ఆమె మాట్లాడింది మీరు విన్నారు కదా. ఎన్ని విన్నా ఏం లాభం? అలా చూస్తూ ఊరుకుంటాం అంతే కదా. అదేమో నన్ను తిడుతుంది. ముంతాజ్ కాస్త ఊరుకుంటావా? ఎన్ని రోజులు ఇలా గొడవ పడుతూనే ఉంటావు? అది నా ఇంటికి వచ్చినా నేను దాని ఇంటికి వెళ్ళానా? మరి నేనా? భోజనం కూడా చేయనివ్వరు. ఎందుకే అనవసరంగా మాట్లాడావు? నేనేమన్నాను? సర్లే, ఒక పిల్లని చూసి పెళ్లి చేస్తే అన్ని సెట్ అవుతాయి. మొదటి పెళ్లిగోలే ఇంకా పూర్తవలేదు. అందరు అమ్మాయిలు ఆమెలాగే ఉంటారా? ఉండు నేనేస్తా. నాది ఒక చంక్ స్టైల్ ఒక పిక్ తీరా. ఎందుకు? ఫేస్బుక్ లో పోస్ట్ చేయడానిక? అది వేస్ట్ లుక్ బ్రో, లైక్సే రావు. కరెక్ట్, అలాగే ఉండు. అరే సారీ. వాడికి ఇది కావాల్సిందే. రే మాము, దీనికి 1000 లైక్స్ కన్ఫర్మ్ గా వస్తుంది.